చింతలపూడి నియోజకవర్గంలో పీతల సుజాత ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదంటూ సొంత పార్టీ నేత అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ప్రచారం చేసిన అంబికా కృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాత పనులు చేయలేదని అన్నారు. సీఎం నిధులిచ్చినప్పటికీ పొగరుతో అభివృద్ధి చేయలేదని, అందుకే కొత్త వారికి చంద్రబాబు టికెట్ ఇచ్చారని అన్నారు. ఇది పార్టీ మీటింగ్ కాదు. కూర్చో లోకల్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ లోకల్ గా వచ్చేటప్పటికల్లా, ఈ లోకల్ పాలిటిక్స్కి వచ్చేటప్పటికల్లా, ఈ చింతలపూడి లేకపోతే ఈ జంగారెడ్డిగూడెం ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికల్లా పొరపాటు జరిగింది. గ్రహపాటు పొరపాటు ఏం జరిగిందో తత్తలపాటు తెలియదు. కానీ ఆ అమ్మాయికి ఇచ్చాం సుజాత, ఆవిడ సరిగా చేయలేదు, సరైన డెవలప్మెంట్ చేయలేదు. ఇందాక లక్కవరం వెళ్తే గోల ఒక పక్కనకి వెళ్తే అండర్ డ్రైనేజీలు కూడా కట్టేశాడు మన బాపిరాజు గారు. సో బాపిరాజు గారు అండర్ డ్రైనేజీలు కూడా కట్టిన గ్రామాలు ఉన్నాయి బ్రహ్మాండంగా, సిమెంట్ రోడ్లు వేసి. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. కారణం ఎవరండి? ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యే. ఏ ఊళ్ళో చూసినా సిమెంట్ రోడ్లు లేకపోతే మరుగుదొడ్లు ఇలాంటివన్నీ కట్టుకుంటుంటే ఈ ఊళ్ళో ఇప్పటికి కూడా మట్టి రోడ్డు ఉన్న అవసరం ఏంటండి? అది ఎమ్మెల్యే తప్పు కదండి? డబ్బులు ఇవ్వాలండి చంద్రబాబు నాయుడు. అన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడితే 25,000 కోట్ల రూపాయల పైన సిమెంట్ రోడ్డు మేము వేస్తే ఈ యొక్క చింతలపూడి నిధులు డబ్బులు రావండి. ఇలా పొగరు, ఇలా అహంకారం, ఇలా బాధ్యత లేని తలం. ఓటేసారే మన ప్రజలే, మనం వాడు పని చేయాలి, మన బాధ్యతే అనే ఇంగిత జ్ఞానం కొంచెం ఉన్నా ఉందండి. నాకు ఇంగిత జ్ఞానం ఉంటే ఇలాగ అయిపోయేదండి. లక్కవరం వెళ్తే అంత గోల చూసినారు, చాలా బాధ కలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాపాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు మీద కట్టద్దండి. మీరు ఈ పాపాలన్నీ కూడా స్థానికంగా ఎవరైతే చేశారో ఆ ఎమ్మెల్యే పాపం, ఆ పాపాన్ని మనం ప్రక్షాళన చేసుకోవాలంటే ఒక మంచి వ్యక్తిని మార్చాలని చంద్రబాబు. తనపై అంబికా కృష్ణ తప్పుడు ప్రచారం చేశారంటూ కన్నీరు పెట్టుకున్నారు మాజీ మంత్రి పీతల సుజాత. పాపాలు చేశారు కాబట్టే టికెట్ ఇవ్వలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుద్ధున్న వాళ్ళెవరూ ఇలా మాట్లాడరంటూ ఫైర్ అయ్యారు. మంత్రి పదవి పోయినప్పుడు కూడా స్పోర్టివ్గా పనిచేశారని అన్నారు. టికెట్ రాలేదని బాధపడుతున్నానని సుజాత అంబికా కృష్ణపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నాకు టికెట్ రాలేదు అనే విషయం మీకు అందరికి కూడా తెలుసు. అయినా సరే నేను ఆ విషయంలో కూడా నేను పెద్దగా బాధపడలా. కానీ మొన్న నైట్ సీనియర్లు చెప్పుకునే అంబికా కృష్ణ గారు జంగారెడ్డిగూడెం వెళ్ళి ఆయన్ని పార్టీ దేనికోసం పంపించారండి? పార్టీ దేనికోసం పంపించారు? ఆర్యవయసు సమావేశం పెట్టి ఆర్యవయసులతో చక్కగా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళతో చెప్పి వాళ్ళని మన సైడ్ పాజిటివ్గా తెచ్చుకునే ఉద్దేశంతో మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా మీటింగ్ పంపించారు. అక్కడ వెళ్ళి పీతల సుజాతను విమర్శించమని పంపలేదు కదా మిమ్మల్ని జంగారెడ్డిగూడెం. ఆయన వెళ్ళి చేసింది ఏంటండి? పీతల సుజాతకి పొగరు, అహంభావం, చేతగానితనం, పాపాలు చేసింది కాబట్టే ఈ రోజున తీసేసాం. ఎంత దుర్మార్గం అండి అసలు! ఒక మహిళను పట్టుకుని అలా మాట్లాడొచ్చా ఆయన? మీరు నన్ను అవమానించడానికా లేదా పార్టీని అవమానించడానికా మీరు వెళ్ళింది? అసలు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నేను ఫీల్ కాలా. పార్టీ నిర్ణయాన్ని గౌరవించా. మీరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా వచ్చి? అంటే మీరు పార్టీని చింతలపూడిలో గెలిపించాలనుకుంటున్నారా, ఓడించాలనుకుంటున్నారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరేదో లాలూచి పడ్డారు ప్రతిపక్ష పార్టీతో, అందుకోసమే మీరు గెలిపించడానికి
మీరు ఓట్లు అడగాల్సింది పోయి నెగిటివ్ ప్రచారం చేయాలని ఒక దురుద్దేశంతో మీరు వెళ్లారనేసి లక్కవరం ప్రజలు చేసిన ఆరోపణలతోనే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు అంబికా కృష్ణ. తాను చేసిన వ్యాఖ్యలపై సుజాత బాధపడితే క్షమించాలి అని అన్నారు. సుజాత తనకు సోదరి వంటిదని, ఎలాంటి ద్వేషభావం తన మీద లేదని అన్నారు. అంతా కలిసి చంద్రబాబును సీఎంగా చేసుకుందామని అన్నారు అంబికా కృష్ణ. పీతల సుజాత గారు, చింతలపూడి ఎమ్మెల్యే గారు, మొన్న నేను చింతలపూడి నియోజకవర్గానికి ప్రచార నిమిత్తంగా వెళ్ళినప్పుడు అన్ని ఊళ్ళు తిరుగుతున్నాను. దాంట్లో పాటుగా చంద్రపూడి నియోజకవర్గం కూడా వెళ్ళినప్పుడు అక్కడ లక్కవరం అనే చిన్న గ్రామానికి వెళ్ళాను. ఇంకా టైం ఉంది, మీటింగ్ ఉంటే ఆ గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి చాలా మంది వాళ్ళంతా వచ్చారు. సోదరులు అందరూ వచ్చారు, దళిత సోదరులు వచ్చారు, అందరూ వచ్చారు. అందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ లక్కవరంలో మాత్రం ఏం పనులు జరగలేదండి, జంగారెడ్డిగూడెంలో బ్రహ్మాండంగా జరిగినాయండి, మిగతా నియోజకవర్గం అంతా బాగా చేశారండి, కానీ మా లక్కవరానికి మాత్రం మాకేం పని జరగలేదు అన్నట్టుగా వాళ్ళు ఏదో లక్కవరం నాగులగూడెం బ్రిడ్జి రోడ్ అనేది ఒకటి ఉందంట, దానికి ఇంతవరకు పట్టించుకోలేదండి, మాకు జంగారెడ్డి నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్లు వెళ్ళిపోద్దండి ఆ బ్రిడ్జ్ చేస్తే అని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఆ విషయాన్ని నేను ప్రస్తావించాను తప్ప, సోదరి సుజాత గారు, నేను టీవీ ముఖంగా కూడా మీకు చెప్తున్నానమ్మా, మీరు నాకు సోదరులు లాంటి వారు. మన ఇద్దరం కలిసి ఎన్నో మీటింగ్లు అటెండ్ అయ్యాం, మహానాడులో అటెండ్ అయ్యాం, రకరకాల ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యాం. మీరు చక్కగా మాట్లాడతారు, మన ఇద్దరం కలిసి ఎన్నో రకంగా మాట్లాడుకున్న, మనం పార్టీ కోసం ఎన్నోసార్లు ప్రచారాన్ని కలిసి తిరిగాం. మీ మీద నాకు ఏ రకమైనటువంటి ద్వేషభావం మరొక భావం లేదు. నేను మాట్లాడిన దాంట్లో మీరు ఏదన్నా అపార్థం చేసుకున్నారేమో అయితే నాకు తెలియదు, కానీ ఆ రకంగా చేస్తుంటే నేను క్షంతవ్యండి, అందులో మొహటం లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మనం అందరం కలిసి ఏకైక లక్ష్యం ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అదే లక్ష్యంతో మనం పనిచేయాలి. మనలో మనకి పొరపచ్చాలు వద్దమ్మా. మనం అందరం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లాంటి తమ్ముళ్ళు అంటూ నా సిస్టర్ లాంటిదని నువ్వు. నాకు ఏ రకమైనటువంటి భేషభావం కానీ ద్వేషభావం కానీ నీ మీద లేదు లేదు లేదు.